మంగ్లీ వర్సెస్ సుబ్బారావు. ఇది కాదు ఇప్పుడు ఇష్యూ. అసలు మోసం జరిగిందా లేదా ఇది తేలాలిప్పుడు. తనకు అసలు ఈ కేసుతో సంబంధమే లేదంటున్నారు మంగ్లీ. లేదు, మంగ్లీ పేరు చెప్పే డబ్బులు వసూలు చేశారంటున్నారు బాధితులు. బాధితులకు మంగ్లీకి మధ్యలో రమావత్ మధు, భరత్ చౌహాన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో మంగ్లీ కలిసి ఉన్న ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. బాధితులు ఇచ్చిన డబ్బుకు ప్రామిసరీ నోటు, భరత్ చౌహాన్ ముందు కట్టల కొద్దీ నోట్ల కట్టలు ఉన్నాయి. ఇంతకీ మోసం జరిగిందా లేదా? ఇందులో మంగ్లీ పాత్ర ఎంత? ఈ ఒక్క పాయింట్ తప్ప స్టోరీ ఎటెటో తిరుగుతోంది. బాధితులు కనిపిస్తున్నారు, ఇది నిజం. నమ్మి లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన వారు కన్నీరు పడుతున్నారు. ఇది నిజమే. రమావత్ మధు అనే వ్యక్తి తమ నుంచి డబ్బులు తీసుకున్నారని బాధితులు చెప్తున్నారు. రమావత్ మధును నమ్మి మీరెందుకని అన్నేసి లక్షలు ఎలా ఇచ్చారంటే, రమావత్ మధు అనే వ్యక్తి సింగర్ మంగ్లీ పేరు వాడినందువల్లే అంటున్నారు బాధితులు. సింగర్ మంగ్లీ చెల్లిని తాను పెళ్లి చేసుకోబోతున్నానని రమావత్ మధు చెప్పడం, రమావత్ మధు ఇంటికి సింగర్ మంగ్లీ వెళ్లడం, ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకు అప్పుడప్పుడు మంగ్లీ కూడా వెళ్లి భోజనం చేయడం, ఇవన్నీ కళ్ల ముందు కనిపించడంతో బాధితులు నమ్మారు. సో ఇక్కడ మంగ్లీనే నేరుగా డబ్బులు తీసుకున్నారని బాధితులు చెప్పడం లేదు. తమ నుంచి డబ్బు తీసుకున్నది సింగర్ మంగ్లీ పేరు వాడి అని మాత్రమే బాధితులు చెప్తున్నారు. తాము ఇచ్చిన డబ్బులనే, ఆ నోట్ల కట్టాలనే భరత్ చౌహాన్ అనే వ్యక్తి లెక్క పెడుతున్నారని ఆ వీడియోలు కూడా మీడియాకి ఇచ్చారు. మెయిన్ గా గోకులనందన ఇండియా ఇన్ఫ్రా పేరుతో డోన్ లో సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో సుమారు 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టు బాధితులు చూపిస్తున్న డాక్యుమెంట్లలో కనిపిస్తోంది. పేటిఎంలో అండ్ మనీవీలో 2 దాంట్లో లోన్ తీసేసుకొని అండ్ అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 12,50,000 రూపాయలు చేశాను. మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకొని మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆమె దగ్గర ఒక 3 లక్షల రూపాయలు ఉండే, మొత్తం 15,50,000 రూపాయలు రమావత్ మధు సంతకం చేశాడు. ఇక్కడ 15,50,000 రూపాయలు. ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరికైతే పరిచయం ఉన్నాడో సార్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అండ్ మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఇలాగా రాసి ఇచ్చానంటే దీన్ని ఇది చూపించడం వాళ్ళకి, వాళ్ళందరికీ చూపించేసి మేమందరం అంతా కొలిక్స్ కాబట్టి ఒకరొకరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు వీళ్ళందరూ ఇచ్చుకుంటూ స్టార్ట్ చేశారు. అంతేకాదు, ఇదిగో మంగ్లీ ఫ్లాట్ అని ఒక వీడియో చూపించి ఆ ఫ్లాట్ లో రమావత్ మధు భోజనం చేస్తూ కనిపిస్తున్నాడు చూడండి అని కూడా ఒక క్లిప్ రిలీజ్ చేశారు. అదే ఫ్లాట్ లో భరత్ చౌహాన్ సైతం కనిపించారు డబ్బులు లెక్క పెడుతూ. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ కేసులో మంగ్లీ పాత్ర ఏంటి? రమావత్ మధు వెనుక మంగ్లీ ఉన్నారా లేదా అనేది పోలీసులే దర్యాప్తులో తేల్చాలి. మంగ్లీ పేరు చెప్పి రమావత్ మధు కోట్ల రూపాయలు వసూలు చేశాడు అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్. మరోవైపు ఈ కేసులో తనకు సంబంధం లేదంటూ నేరుగా సిపి సజ్జనర్ దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు మంగ్లీ. ఇటు బాధితులు సైతం అడ్వకేట్ సుబ్బారావుకు మద్దతుగా కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయంపై, జరిగిన మోసంపై అడ్వకేట్ సుబ్బారావు పోరాడుతున్నారని ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అలాంటి వ్యక్తి తమ తరపున వాదించడానికి వస్తే బ్రెత్ అనలైజర్ పరీక్షలు చేసి అవమానించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ మరికొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ వేణునే ఈ ప్రశ్నలు సంధించారు. మంగ్లీకి ఈ కేసుతో సంబంధం లేదు సరే, మరి మంగ్లీ పేరు చెప్పే కదా రమావత్ మధు డబ్బులు వసూలు చేసింది. మరి ఆ మధుపై మంగ్లీ ఇప్పటి వరకు కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ ను గమనిస్తే ఈ మొత్తం మోసానికి కారణమైన వ్యక్తి అని చెబుతున్న రమావత్ మధుపై మంగ్లీ చిన్న కంప్లైంట్ కూడా ఇవ్వలేదే. తనకు సంబంధం లేదని మంగ్లీ చెప్తున్నారే తప్ప తన పేరు ఉపయోగించుకొని 200 మంది బాధితుల దగ్గర కోట్లు వసూలు చేశాడని ఫిర్యాదు కూడా చేయలేదే. దీన్నే క్వశ్చన్ చేశారు డైరెక్టర్ వేణు. ఫైనల్ గా కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది. అసలు మోసం జరిగిందా లేదా? ఎవరు మోసం చేశారు? దాని వెనుకున్నది ఎవరు? ఇందులో మంగ్లీ పాత్ర ఏంటి? మంగ్లీ పాత్ర లేకపోతే రమావత్ మధుపై కంప్లైంట్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఆ బాధితులకు సరైన న్యాయం చేసే దిశగా కేసు వెళ్లకుండా రకరకాల ట్విస్టులతో ఎటెటో వెళ్తుందెందుకు? వీటికి సమాధానాలను పోలీసులే రాబట్టాల్సి ఉంది. ట్విస్ట్లు సరే, అసలు ఈ ఎపిసోడ్ లో స్కామ్ సూత్రధారులెవరు? స్కీమ్ వెనక పాత్రధారులెవరు? ఇటు లాయర్, అటు సింగర్ ఇద్దరూ తెరపై తలుక్కుమంటున్నారు. ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒకరు ఆరోపణలు చేస్తుంటే ఇంకొకరు ఆధారాలు ప్లీజ్ అంటూ సవాల్ విసురుతున్నారు. అంతా ఒక సీరియల్లా హై డ్రామా నడుస్తోంది. అయితే మంగ్లీ ఎమోషనల్ మాత్రం ఫ్రాడ్ ఎపిసోడ్ లో హైలైట్ గా కనిపిస్తోంది. జానపద గీతాలతో మొదలైన కెరీర్ ఇప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతోంది. ప్రత్యేకమైన యాస, ఎనర్జీతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన మంగ్లీ తక్కువ కాలంలోనే సెలబ్రిటీగా మారిపోయారు. ఫోక్ సాంగ్లతో ప్రారంభమైన మంగ్లీ జర్నీ టీవీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు సాధించేలా చేసింది. విదేశాల్లో జరిగే ఈవెంట్స్ లో కూడా మంగ్లీ పాటలకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది.
కెరీర్ ఎంత స్పీడ్ గా దూసుకుపోతోందో అదే స్థాయిలో వివాదాలు కూడా తనను చుట్టుముడుతున్నాయి. గతంలో బర్త్డే పార్టీ ఘటన, ఓ సినిమా పాటపై వచ్చిన విమర్శలు మంగ్లీని ట్రోలింగ్ కి గురి చేశాయి. ఆయా సందర్భాల్లో వివరణ ఇస్తూ వివాదం సద్దుమణిగేలా చేశారు. కానీ ఈ మధ్య పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున మోసం జరిగిందన్న ఆరోపణలతో మరోసారి బ్యానర్ ఐటమ్ గా మారిపోయారు మంగ్లీ. కాకపోతే ఈసారి ఎమోషనల్ అయ్యారు. ఎరుపెక్కిన కళ్లతో ఎదురు ప్రశ్నలు వేశారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఆరోపణలపై వివరణ ఇస్తూ మంగ్లీ భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. దయచేసి తనను అప్రతిష్ట పాలు చేయొద్దంటూ చేతులెత్తి వేడుకున్నారు. భరత్ చౌహాన్, శివతో పాటు మరికొంతమంది అధిక వడ్డీల్ని ఆశ చూపించి కోట్ల రూపాయల పెట్టుబడులు లాగారని అడ్వకేట్ సుబ్బారావు ఆరోపించారు. ఈ టీం వసూళ్లకి తెగబడితే మంగ్లీ ప్రమోషన్ చేశారంటూ బాధితులతో కలిసి కంప్లైంట్ ఇచ్చారాయన. దీనిపై కాస్త లేటుగా స్పందించిన మంగ్లీ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. మనీ మ్యాటర్, లాయర్ ఆరోపణలు ఈ రెండింటినీ తిప్పికొట్టారు. నన్ను డిమాండ్ చేశాడు, మీరు ఇంట్లో పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నా పేరు చెప్పి వాళ్ళు వసూలు చేసుకునే నాకేం తెలుసు? నేనేమన్నా రోబోనా, లేకపోతే దేవుణ్ణా, దేవతనా, లేకపోతే నేను చూసుకుంటూ కూర్చోనికి ఎవరెవరు నా పేరు మీద ఏం చేస్తున్నారని చెప్పనీకి? మా విల్లా కాదండి, అది ఎవరిదో అండి. మీరు కావాలంటే అందరు రండి, మీడియా వాళ్ళందరూ రండి, మా ఇంటికి రండి. మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? ప్రైవేట్ షోకి వెళ్లాలని సుబ్బారావు కలలుగంటున్నారని, ఆ డ్రీమ్ లో భాగంగానే తనను సీన్ లోకి లాగారంటూ మంగ్లీ కుండబద్దలు కొట్టారు. బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను. శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకుందామంటే మీరేంది అరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే అరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయందని ఎట్లా డిమాండ్ చేస్తున్నారు చూడండి. సోషల్ మీడియాతో ఎదిగిన తనను అదే సోషల్ మీడియా అప్రతిష్ట పాలు చేస్తుందని ఊహించలేదంటూ మంగ్లీ కన్నీటి పర్యంతమయ్యారు. నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ వాళ్ళందరినీ కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. కాస్త ఎమోషనల్ అవుతూనే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ తో సంబంధం లేదని మంగ్లీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి స్కీమ్ పేరుతో జరిగిన స్కామ్ లో ఉన్నదెవరు? పైసా వసూల్ డైరెక్షన్ ఎవరిది? వీడియోలో కనిపిస్తున్న డబ్బంతా ఎవరి చేతుల్లోకి వెళ్లిపోయింది? మంగ్లీ ఆరోపిస్తున్నట్లు ఫేమ్ అయ్యేందుకే అడ్వకేట్ సుబ్బారావు ఇంత హంగామా చేస్తున్నారా? అసలు పోలీసులు ఏం తేల్చబోతున్నారు అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడు మంగ్లీ ఎమోషనల్ అయ్యారు. అయినా కూడా అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు సంధిస్తూనే ఉన్నారు. ఏడుపులు పెడబొబ్బులు కాదు, ఆధారాలు చూపాలని అల్టిమేటం ఇస్తున్నారు. స్కీమ్ పేరుతో జరిగిన స్కామ్ నిజం, నోట్ల కట్టల కౌంటింగ్ నిజం, మంగ్లీ బ్రదర్ అండ్ కో మోసం నిజం అంటూ బాంబులు పేలుస్తూనే ఉన్నారు. బాధితులు కూడా అడ్వకేట్ కి మద్దతుగా నిలుస్తూ మంగ్లీని కార్నర్ చేస్తూనే ఉన్నారు. మరి ఎవరిది నిజం, ఎవరిది విలనిజం? గోకులనందన ఇన్ఫ్రా స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదు. ఇది సింగర్ మంగ్లీ వెర్షన్. అంతా మంగ్లీకి తెలిసే జరిగింది, ఆధారాలు ఉన్నాయి. ది లాయర్ సుబ్బారావు వాదన. ఒకరు కాదంటే ఇంకొకరు అవునని బాక్స్ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. కేసు నుంచి మంగ్లీ తన తమ్ముణ్ణి తప్పించాలని బేరసారాలు మొదలెట్టిందని, ఆ తర్వాత సారీ కూడా చెప్పిందని ఆధారాలతో సహా చూపించారు అడ్వకేట్ సుబ్బారావు. నా దగ్గర ఆవిడ ఫోన్ చేసిన ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఆవిడ నాకు సారీ చెప్పినవి ఉన్నాయి. ఇదంతా ఏంటంటే ఆవిడకి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మెయిన్ విట్నెస్ని కూడా తీసుకొచ్చా, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చా. ఇదేంటంటే కేసుని పక్కదోవ పట్టించడానికి ఇలాంటి దగ్గర ఉన్న ఆధారాలు ఒకసారి చూపెడతారా? ఫోన్ చేసినటువంటి కాల్స్ లిస్ట్, ఓన్లీ కాల్ చేసింది తప్ప మీ దగ్గర ఆమె సారీ చెప్పింది. ఆవిడ నాకు సారీ చెప్పింది ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా. ఆయనకు సారీ చెప్పానని చెప్పండి అని నేను ఫోన్ ఎత్తపోయేసరికి చూడండి, నేను మీకు అన్ని ఆధారాలు ఇస్తాను. సారీ చెప్పానని చెప్పండి, తర్వాత నా మాట తీరేలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మంగ్లీ నాకు సారీ చెప్పి చూడండి, మంగ్లీ నాకు సారీ చెప్పినవి, నాకు ఫోన్ కాల్స్ చేసినవి ఇగో చూడండి, ఫార్వర్డ్ చేసినవి చూడండి, ఫార్వర్డ్. డబ్బులు డిమాండ్ చేశారన్న మంగ్లీ ఆరోపణల్లో నిజం లేదన్న సుబ్బారావు, ఒకవేళ నిజమైతే ఆధారాలు బయట పెట్టాలని సవాల్ విసిరారు. ఒక్క ఆధారం ప్రెస్కి ఎందుకు ఇవ్వలేదు? మరి ప్రెస్కి ఎందుకు ఇవ్వలేదు?
ప్రెస్కి కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను అన్ని వీడియోలు అన్ని ఫోటోలు ఇచ్చా, మరి ఒక్క వీడియో అయినా సరే నాకు అగేన్స్ట్గా ఆమెను అడిగినట్టు కనీసం నేను ఆవిడకు ఫోన్ చేసినట్టు ఒక్క ఆధారం చూపించమనండి. అయితే ఈ కేసు నుంచి నన్ను తీసేయండి, మీరైతే ఏదైతే నా గురించి మీడియాలో మాట్లాడారో ఆ వీడియోలన్నీ డిలీట్ చేయించేసేయండి. మీకు అంటే మామూలుగా దీనికి నేను మీకు తగిన ఏమంటారు దాన్ని, మీకు ఏం కావాలంటే నేను అది చేస్తాను అంటే డబ్బులు రూపంగా వాళ్ళ అడ్వకేట్ సార్తో మీకు అతనికి ఏం కావాలో అడగమనండి, డబ్బులు ఎంత కావాలో అని చెప్పేసి చేసింది. ఇప్పుడు మంగ్లీ ఏదైతే నార్సింగి పిఎస్లో కంప్లైంట్ పెట్టారో ఆ కంప్లైంట్ ఎందుకని ఆధారాలు ఇంతవరకు సీఏ గారికి ఇవ్వలేదు? మీరు చూస్తే నిన్న ప్రధాన పత్రికల్లో వచ్చింది, ఆధారాలు అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు. ఎందుకంటే ఆవిడ దగ్గర ఏ ఆధారం లేదు. అసలు మంగ్లీ తప్పే లేనప్పుడు తనను అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ దగ్గరకు ఎందుకు రావాలని వేడుకుందో చెప్పాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. మంగ్లీ నాకు చాలాసార్లు ఫోన్ చేసింది, సో నేను రెస్పాండ్ కాలేదు. రాకపోయేసరికి పూజారి నాగేశ్వర గారి ద్వారా ఫోన్ చేసి మాట్లాడుకుందాం, ఆవిడ ఏ తప్పు చేయకపోతే నాకు ఎందుకు 100 సార్లు ఫోన్ చేస్తుంది, పూజారి నాగేశ్వర గారు ఆఫీస్కి ఎందుకు పిలిపిస్తుంది, మాట్లాడుకుందాం రమ్మని ఎందుకంటది, నాకు డబ్బులు ఎందుకు ఆఫర్ చేస్తుంది, నేను బాధితులను కూడా తీసుకొని వెళ్ళా. బాధితుల వేళ్లన్నీ మంగ్లీ వైపే చూపిస్తున్నాయి. రమావత్ మధు, మంగ్లీ సోదరుడు శివ కలిసి సిమెంట్ ఫ్యాక్టరీ ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ లో పెట్టుబడులంటూ డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 లక్షల నుంచి 5 కోట్ల వరకు తీసుకున్నారని చెప్తున్నారు. ఆయన మాతో ఇక్కడ వర్క్ చేసేవాడు, మధ్యలో ఆయన వెళ్ళిపోయినాడు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత కరోడుపతి తిరిగి వచ్చిండు. మేమందరం కూడా ఆశ్చర్యపోయినాం, సంతోషించినాం. అరే మన మధ్యలో ఒక వ్యక్తి ఈరోజు ఇట్లా ఎదిగిండు కదా అని. తర్వాత ఆయన ఒక్కొక్కరిని కలుసుకుంటూ వచ్చి ఎట్లెట్లా జరిగింది ఏమేమి అని, ఇట్లా పలానా కంపెనీ ఉంది, పలానా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ పెడితే మీకు ఇట్లా లాభాలు వస్తాయి, మీరు పెట్టండి, మనందరం వెనకటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, మనం తొందర అంబానీ ఆదాయాలు కావాలంటే ఈ మార్గమే మనకుంది అని వీళ్ళకి ఆశ కల్పించినాడు. వీళ్ళు ఆశకు అత్యాశకు పోయి ఈ యొక్క తప్పు చేయడం జరిగిందనమాట. మొత్తంగా ఈ ఫ్రాడ్ కేసులో ఏం జరుగుతోంది, పోలీసులు ఎవరిది తప్పని తేల్చబోతున్నారన్న విషయం చర్చనీయాంశంగా మారింది.